అమలు చేయాలి 170 చట్టాన్ని అమలు చేయాలి 170 చట్టాన్ని ఈసా చట్టాన్ని రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి రెవెన్యూ అధికారులని ఏమైనా బయ్యారం మేడం గారు తహసీల్దార్ గారు మీకు మొత్తం తెలుసు, చట్టం తెలుసు, అంతా తెలుసు. మీరు అంతా మాకు తెలియదు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు, నౌకర్లు ఉన్నారు. ఈ ప్రాంతం 107 చట్టం ఉంది, తీసా చట్టం ఉంది, కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఏమని నేను ఆల్రెడీ సర్వే తప్పకుండా మేడం మీరు ఈ ప్రాంతంలో తీసుకుంటాను. నేను చెప్తాను. అందులోనూ వాటేంటంటే మళ్ళీ వీళ్ళు కాకుండా అగనెస్ట్ పార్టీ వాళ్ళు కూడా కేవైసీలు పెట్టాక కోర్టులో కూడా పెండింగ్ ఉంది. నాకు ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం నేను అదేనండి హైకోర్టు ఇచ్చిన కాగితాలు అదే కదా. మీ దగ్గర పెట్టుకోవడం కాగితం కాదు కదా. గుడిసెలు వాళ్ళ మీద కేసులు ఒక్క నిమిషము. నేను అసలు ఈ జిల్లా కాదు, ఈ మండలం కాదు, నాకు మీరు ఎంత తెలియదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా నాకు తెలియదు. అసలు ఆ ల్యాండ్ కూడా నేను ఆల్రెడీ నాకు సర్వేర్ 1.5 months నుంచి నాకు లేడు. నాకున్నదే గంగారం సర్వేర్ ఇక్కడ డిప్టేషన్. అదే కేసముద్రంలో ఇష్యూస్ ఉన్నాయనేసి కేసముద్రం డిప్టేషన్ వేశారు. 1 month నుంచి అట్లా ఆఫీస్కి రావట్లేదు. అది పట్టాదారు ఉన్నాడు కాబట్టి, అనుభవదారు లేరు కాబట్టి అది అప్పటి నుంచి వస్తుంది. నేను కాదని అనట్లేదు, నేను చూస్తాను. ఇప్పుడు సడన్ గా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునేది కాదు కదా. నేను వచ్చి ఇప్పుడు 1 year కూడా కాదు. నేను వచ్చి 8 నెలలు 9 నెలలు అయింది. నేను వచ్చింది కాదన్నట్లు వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్పాను. నాకు సర్వేర్ లేదు. ఇప్పుడు ఈ భూమి అని నేను పోవడానికి లేదు కదా. సర్వేర్ వస్తే ఆ భూమి ఏంటో తెలుసు సాగు చేసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ మీద మీరు పోలేరు. రేపు మేము గుడిసెలు వేయడానికి పేదలను తీసుకొని పోతాం. మా మీద కూడా కేసు పెట్టకూడదు. నేను అనేది ఏంటంటే నేను ప్రొసీజర్ ప్రకారం నేను పోతాను. నేను సర్వేర్ ఆల్రెడీ నేను భూమికి పంపించాను. మొన్న నాకు కలెక్టరేట్లో మీటింగ్ ఉంది. నేను అక్కడే ఉన్నాను. నేను 2 days తర్వాత నేను ఇవాళ 3 days తర్వాత ఇవాళ వచ్చాను. నేను ఆ రిపోర్ట్ తీసుకుంటాను, నా రికార్డ్స్ తీసుకుంటాను, నా ప్రొవిజన్స్ ప్రకారం నేను వెళ్తాను. నాకు 2-3 days టైం. ఈ ఎండాకాలం నీళ్ళు లేవు, విత్తనాలు ఏమి వేస్తున్నారంటే జూన్ అంటే ఇంకా 2 నెలల టైం ఉంది. అయినా నా భూమిని మీరు పట్టుకోవడం ఎందుకంటే నా కస్టడీలోకి తీసుకోమని చెప్పినప్పుడు మీకు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? స్వాధీనం చేసుకోండి. ఇది మీ భూమి అని చెప్పేసి ఆల్రెడీ నా దగ్గర ఉంది, పాటిస్తాను. మేము తహసీల్దార్ గారికి ఇచ్చిన వినతి పత్రం శ్రీయుత గౌరవనీయులైన బయ్యారం ఎంఆర్ఓ గారికి ఎంఆర్పిఎస్, ఏహెచ్పిఎస్, కుడుందెబ్బ, ఎల్హెచ్పిఎస్ మరియు అనుబంధ సంఘాల తరఫున సామాజిక విప్లవ జై భీమ్. అయ్యా, విషయం విశ్వపతి వెంకటయ్య గారి భూమి సర్వే నెంబర్ 153లోని 5 ఎకరాల 35 గుంటల వ్యవసాయ భూమి కబ్జాకు గురైన అంశం గురించి తమరితో చేయి మనవి ఏమనగా, కొత్తపేట శివారు కాటమయ్య గుడి పరిధిలో విశ్వపతి వెంకటయ్య కులం వడ్రంగి గారికి 5 ఎకరాల 35 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఇట్టి భూమిని విశ్వపతి వెంకటయ్య గారి కుమారుడైన వెంకటనారాయణ మా భూమి సుమారుగా 25 సంవత్సరాల నుండి ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఐటీడీఏ, పీఓ, జిల్లా కలెక్టర్ గారులకు మా మనవి ఇప్పించాలని విన్నవింపం చేశాము. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారికి ఫిర్యాదు చేయగా స్థానిక కుల సంఘాల నాయకులు తమరికి ఇట్టి సమస్యను త్వరగా పరిష్కరించాలని తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి మేడం ఈ ప్రాంతంలో అలజడి సృష్టించకుండా, సమస్య ఎక్కువ కాకుండా మీరు ఈ సమస్యను పరిష్కరిస్తే మీకు తప్పకుండా మేము సన్మానం చేస్తాం. ఒకవేళ చేయకపోతే సన్మానం. ఈ భూమిని గత 20, 40, 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న విశ్వపతి వెంకటయ్య గారి కుమారుడు వెంకటనారాయణ తహసీల్దార్ గారి కార్యాలయం చుట్టూ తిరిగి మా తండ్రి గారు బండి నరేష్, బండి సైజులు తల్లిదండ్రులకు మునాఫాకి ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం మునాఫా డబ్బులు ఇవ్వడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు బాగలేక వలస వెళ్ళిపోవడం జరిగింది. దూర ప్రాంతాలకు వెళ్ళేసరికి ఆ భూమిని మొత్తం ఆక్రమించుకున్నారు. ఆ భూమి మా భూమి మాకు ఇవ్వండి, ఆ భూమి కూడా మా తండ్రి పేరు మీద ధరణిలో కూడా ఉన్నది, దయచేసి మా భూమిని మాకు ఒప్పజెప్పనని ఎన్నిసార్లు విన్నవించినా మన ఆర్డీఓ కోర్టు కానీ, మన ఐటీడీఏ కోర్టు కానీ, హైకోర్టు కానీ తీర్పు ఇచ్చింది. ఏమని, ఆ భూమి వాళ్ళకి ఇవ్వకపోతే కానీ ప్రభుత్వమే గుంజుకోవాలని తీర్పు ఇచ్చినా కూడా తహసీల్దార్ గారికి
ఎంతమంది 25 సంవత్సరాలుగా ఎంతమంది తహసీల్దార్ గారు మారారో అర్థం చేసుకోండి. కాబట్టి పై అధికారులు జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ భూమిని మీరు గుంజుకుంటారా, లేకపోతే మా కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలందరితో మేము గుడిసెలేయాల్సి వస్తుంది. తర్వాత ఏమైనా జరిగితే లోకల్ తహసీల్దార్ గారే బాధ్యత వహించాల్సి వస్తుంది అని మేము ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే మన తహసీల్దార్ గారు స్పందించి ఆ భూమి మీదకి పోయి ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు అయినా పెట్టండి. బోర్డు పెట్టకపోతే మేము అనుమానించాల్సి వస్తుంది. ఈ అగ్రవర్ణాల దగ్గర మీరు పక్కా డబ్బులు తీసుకొని వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నట్టు మేము అనుమానించాల్సి వస్తుంది. మీరు వీధుల పట్ల కనుక నిర్లక్ష్యం వహిస్తే మిమ్మల్ని సస్పెండ్ చేయించేంత వరకు మా పోరాటం ఆగదు. దయచేసి మీరు ఏసీ రూమ్లో కూర్చోడానికి మీ తల్లిదండ్రులు జీతాలు ఇవ్వట్లేరు. ఈ ప్రాంతంలో ఉన్న దళితులు గిరిజనులు పేదల మొత్తం పన్నుల రూపంలో కడుతున్న డబ్బులు మీకు జీతం ఇస్తా ఉన్నారు. మీరు తప్పకుండా వెంటనే ఈ భూమి మీదకి వెళ్ళి వెంటనే పరిశీలించి ఆ భూమి అసలు పేరు ఎవరైతే ఉందో వాళ్ళకి ఇస్తారా, మీరు గుంజుకుంటారా, వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు కనుక గుంజుకోకపోతే ఈ ప్రాంతంలో ఉన్న పేదలను తీసుకెళ్లి తప్పకుండా ఈ 6 ఎకరాల భూమిలో పేదలందరికీ గుడిసెలేపిస్తామని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ బయ్యారం మండలంలో కొత్తపేట గ్రామానికి చెందిన సర్వే నంబర్ 153 గల భూమిని మన వడ్రంగి కులానికి చెందిన వెంకటయ్య భూమి. అది 1954 నుంచి ఇంకా పైనుంచి వాళ్ళ తాతగారి నుండి సంక్రమిస్తున్న భూమి. ఈ ఎక్కడి నుండో ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన మన కమ్మ కాపు వాళ్ళు ఈ ఒక 2 సంవత్సరాలు లీజు తీసుకుంటామండి. ఆ లీజుకు తీసుకుంటూ మాద భూమి అని 25 సంవత్సరాల నుండి గత 25 సంవత్సరాల నుండి వెంకటయ్య కొడుకు వెంకటనారాయణ 20 సంవత్సరాల పోరాటం చేసినా కూడా నిమ్మకు నీరెత్తని రకంగా వాళ్ళు కత్తులతో వాళ్ళు బెదిరించుకుంటూ గొడ్డలతోటి కత్తులతోటి 22-23 సార్లు దాడి చేయడం జరిగింది. వెంకటనారాయణకు ఏదైనా ప్రాణహాని జరిగిందంటే అది కమ్ము కాప వాళ్ళదే. అక్కడ బండి సైదులు బండి కొంటయ్య కొడుకు బండి నరేష్ అంటే ఆయన ఇదివరకే దాడి చేయడం జరిగింది. దీనిపై రెవెన్యూ శాఖకు ఈ 25 ఏళ్ల కాంచెలు ఎన్నడూ మొర పెట్టుకున్నా కూడా ఇదివరకు రాములు తహసీల్దార్గా ఉన్నప్పుడు అప్పుడు ఒక ఆయన ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఈ వెంకటనారాయణ కూడా మొన్న మందుబాటులు పట్టుకొని వచ్చి నేను ఇక్కడ చనిపోతా అని అనడం జరిగింది. మామా నువ్వు ఇక్కడ ఏం చనిపోతావు, మనకు పెద్ద దిక్కైన మందకృష్ణ గారు ఉన్నారని ఈ సమస్యను మందకృష్ణ గారికి మన ఉడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుల దగ్గరికి మన లంబాడ హక్కుల పోరాట సమితి మన భీమనాయక్ గారికి ఈ ప్రజా సంఘాలందరినీ కలుపుకొని ఇవాళ ఎంఆర్పి మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఇవాళ తహసీల్దార్ గారు ఒక 2 రోజుల తర్వాత దీన్ని పరిష్కారం చేస్తామని అనడం జరిగింది. ఈ 2 రోజుల తర్వాత పరిష్కారం చేయకపోతే అక్కడ రాస్తారోకో చేస్తాం. రాస్తారోకో తర్వాత అక్కడ ఫీల్డ్ మీదకి పోయి నిరుపేద గుడిసెలు లేని వాళ్ళకు గుడిసెలు వేయించి అందులో ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కోర్టు తీర్పు కూడా ఉన్నది. మన ఆర్డీఓ కోర్టు తీర్పిచ్చింది, ఐటీడీఏ కోర్టు తీర్పిచ్చింది, హైకోర్టు తీర్పిచ్చింది. ఇది ట్రైబల్ ఏరియా 170 యాక్ట్ ఉన్నది. 170 యాక్ట్కు ఈ ఓసీ వాళ్ళకు సంబంధం ఏందో ఇప్పటివరకు మాకు అర్థమవుతలేదు. ఆ 170 యాక్ట్ను కాపాడి మన తుడుందెబ్బ మన ఆదివాసులు కానీ ఎస్సీ ఎస్టీలు మన మైనార్టీలు పేదవాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి గుడిసెలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.